ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ చేత వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు సార్ దగ్గర మన గైడెన్స్ తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టీడీపీ నారాయణ గారికి అలాగే స్టేట్ మిషన్ మేనేజర్ శ్రీనివాస్ గారికి ఎక్కడా లేని విధంగా మన నెల్లూరులో మెప్మా వారి సహకారంతో నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ని తీసుకురావడం జరిగింది. అందమైన షాప్స్, ఫోటో బూత్స్, టెర్రస్ సిట్టింగ్, వైఫై జోన్, టాయిలెట్స్ చెప్పుకున్నట్టుగా ఇప్పుడు హైదరాబాద్ లో చార్మినార్ లేకపోతే మిగతా స్టేట్స్ అయితే మనం ఐకానిక్ ప్లేసెస్ అనుకుంటున్నాము. రేపటి నుంచి నెల్లూరులో మన స్మార్ట్ స్ట్రీట్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్ అవ్వాలి. సో నెల్లూరు ఎవరు వచ్చినా సరే స్మార్ట్ స్ట్రీట్ విజిట్ చేయాలి అనేటువంటి ఆలోచన రావాలి. అలాగే మనకి ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముందుగా మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను, ఇది దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి ప్రాజెక్ట్. ఇలా ఒక స్ట్రీట్ వెండర్స్కి ఒక స్మార్ట్ స్ట్రీట్ అనేటువంటి ఒక ప్లేస్, ఒక ఐకానిక్ ప్లేస్ ఇచ్చి దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అందరికీ కూడా ఆ ఏరియాలో షాప్స్ బిజినెస్ చేయడం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఎవర్ ప్రోగ్రామ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సో ఎన్ఈఎల్ఎం మీటింగ్స్ ఎప్పుడు జరిగినా సరే మన ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ ఒక మోడల్గా వాడి మిగతా స్టేట్స్ కూడా చెప్తున్నారంటే అది మనకు గర్వకారణం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఆల్రెడీ 2 రోజుల పాటు మీకు ఈ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ముగింపు కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మినిస్టర్ గారు సాదరంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా స్టేట్ మిషన్ మేనేజర్ గారు, అదేవిధంగా ఏఎండి మెప్ప గారు, పీడీ మెప్ప గారు, ఇక్కడ వచ్చేసినటువంటి స్మార్ట్ స్ట్రీట్ వెండర్ బెనిఫిషరీస్, సిఎంఎంస్, సిఓస్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇప్పటికే ఏఎండి గారు చెప్పున్నారు, భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, అది కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక స్మార్ట్ స్ట్రీట్ అనేటువంటిది ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని పురపాలక సంఘాలకు, అన్ని కార్పొరేషన్స్కి ఒక తలమానికంగా ఉండబోతున్న అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం వచ్చిన మనకి కల్పించినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఏ ఉద్దేశంతోనైతే ఈ స్మార్ట్ స్ట్రీట్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దాన్ని సత్ఫలితాలు ఇచ్చే విధంగా మీరందరూ కూడా మీ వంతుగా కృషి చేస్తారని చెప్పి, దీన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాల్గొని అనేక విషయాలు నేర్చుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే కొంత బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ ఏమి తెలుసుకోవాలంటే బిజినెస్ జరిగితే ఖచ్చితంగా నష్టపోతాం. అందుకని ఈరోజు మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ని ఆ కన్సర్న్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఈరోజు ఏఎండి వెంకటేశ్వరు కావచ్చు, ఎస్ఎంఎం శ్రీనివాసులు కావచ్చు, ఎస్విడిసిఎల్ విజయ్ గారు కావచ్చు, అదేవిధంగా మెఫ్మా పీడీ గారు, స్టేట్ ట్రైనర్ సుధీర్ కుమార్ గారు, కమిషనర్ గారు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో మీకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఏర్పాటు చేసేందుకు వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు, మెఫ్మాని యాక్చువల్గా ఈ డ్వాక్రా మహిళలు దాన్ని యాక్చువల్గా ముందుకు తీసుకుపోయింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఆయన ఒకటే, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు బాగా డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుతుంది. పేద మహిళలు
పేద మహిళలు చక్కగా చదువుకోవాలి, మంచి వ్యాపారాలు చేయాలి, ఉన్నత స్థితికి పోవాలి, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలని వారి యొక్క ఆలోచన. అందుకనే 2014-19లో వారు ముఖ్యమంత్రి అవుతానే శాండ్ పాలసీని మార్చారు. శాండ్ని ఆ రోజు డ్వాక్రా మెప్మా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి అది దాదాపు 2500 కోట్ల అప్పుడు బిజినెస్. సంవత్సరానికి అది 2500 కోట్లు శాండ్ ద్వారా వచ్చేది. అలాంటి దాన్ని ముఖ్యమంత్రి గారు మెప్మా మహిళలకు ఇచ్చేశారు. మెప్మా అండ్ డ్వాక్రా 25% దాంట్లో వచ్చే ఆదాయాన్ని డ్వాక్రా మహిళలకి, మెప్మా మహిళలకని ఆ రోజు డిక్లేర్ చేశారు. అయితే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అది సరిగా జరగల. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలం చిన్న చిన్న పనులు చేయటమే కాదు, ఏదో బొమ్మలు తయారు చేయటం అంటే ఇస్తరాగం తయారు చేయటం, మైనబుద్ధులు చేయటం కాదు, డ్వాక్రా మెప్మా మహిళలు కూడా మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. వాళ్ళు తయారైనప్పుడే ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఆ ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అయితే అనుకోకుండా అది సక్రమంగా జరగాల. అయితే ఇప్పుడు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలని వారి యొక్క ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే నేను కూడా నెల్లూరులో ఎలక్షన్స్ ముందు చెప్పాను, కనీసం ఒక 1000 మందికి ఫస్ట్ నిరుపేదలకి 1000 మందికి ఇలాంటి షాపులు పెట్టిస్తాను ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాను. ఎలక్షన్లో కమిట్మెంట్ ఇచ్చారు. కొందరు నన్ను కామెంట్ చేశారు, అయినా నేను దక్కల. ఆ నేపథ్యంలోనే స్టెప్ 1గా ఇప్పుడు 163 మందికి అనుకుంటాను సుమారుగా, అంతేనా? ఎంతమంది మేడం? 163 మందిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు. ఈ 163 మందికి ట్రైనింగ్ ఇచ్చి మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ చేస్తే, అంటే ఈ వ్యాపారంతో మీరు ఆగాలని కోరుకోవటంలా, ఈ షాపుల ద్వారా మీరు గెయిన్ చేసే నాలెడ్జ్తో, అనుభవంతో మీరు ఇంకా పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు, పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. దీనికి తగ్గ శ్రమ చేస్తే దేనికైనా తెచ్చుకోవచ్చు. అయితే దానికి తగ్గట్టుగా శ్రమ చేయాలి. శ్రమ చేయకుండా ఏది జరగదు. ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తుంది, బట్ దానికి తగ్గట్టుగా మీరు కూడా చేస్తే ఏ స్థితికైనా పోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళల ద్వారా పర్టికులర్గా ఈ మెప్మా డ్వాక్రా మహిళల ద్వారా ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా రీచ్ చేస్తాం. ఈ యొక్క ట్రైనింగ్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటాను. అవసరమై మళ్ళా 2-3 సార్లు పెట్టిస్తాం. మేడం గారు, కమిషనర్ గారు స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 డేస్కి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టండి. 1 డే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, దానికి సొల్యూషన్స్ చెప్పండి. మళ్ళీ 1 మంత్ తర్వాత పెట్టండి. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవి ఓవర్కమ్ కావట్లా ప్రభుత్వం తరఫున చేంజ్ చేయాలి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఓవర్కమ్ అయితే సక్రమంగా బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది డిగ్రీ చదివే చేతులు ఎత్తండి, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎవరన్నా అంటే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఇప్పుడు ఉండాలి. బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలంటే కంప్యూటర్ అంటే ఏంటి, మన సెల్ ఫోన్ లాగానే. సెల్ ఫోన్లు ఎలా అయితే చేస్తున్నారో కంప్యూటర్ కూడా అంతే, గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఎట్టయితే గుర్తులు ఉంటాయో ఇది సెల్ ఫోన్లో ఎలా అయితే గుర్తుల ద్వారా మనం చేస్తున్నాం, అదేవిధంగా కంప్యూటర్ కొద్దిగా బేసిక్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో ఇంకా బెటర్ అవగాహన ఉంటుంది. మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో కమిషనర్ గారు, పీడి మేడం ఎవరైతే బేసిక్స్ కంప్యూటర్స్ నేర్చుకోదలుచుకున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా వాళ్ళకి యాక్చువల్గా ఒక డైలీ ఒక 2 hours వాళ్ళకి చెప్తాను. కమిషనర్ గారు ఇంజనీరింగ్ కాలేజ్ అది వస్తే కంప్యూటర్ దాకా పోవాలి. మీ సెల్లోనే ఉండే ఆప్షన్స్ వాడతారు. సెల్లో ఉండే ఆప్షన్స్ వాడితే బిజినెస్ అనేది అట్లా ఉంటాయి, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉంటాయి, బిజినెస్ ఎలా చేయాలి ఉంటాయి. ఇక్కడ చెప్పేవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. యూట్యూబ్లో కావచ్చు, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్లో కావచ్చు, అవి ఎలా వాడాలనేది మీకు తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఏమి చదువుకున్నాడు కూడా నేర్చుకోవచ్చు కంప్యూటర్.
నేను ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తాను మేడం. 44 మంది బ్యాచ్గా, డిగ్రీ వాళ్ళందరూ ఒక బ్యాచ్ పెట్టండి, ఇంటర్ వాళ్ళందరూ ఒక బ్యాచ్ పెట్టండి, ఆ 10th క్లాస్ దాకా చదివిన వాళ్ళు బ్యాచ్ పెట్టండి, అట్లా 8th లోపల చదివిన వాళ్ళు 8th చదివిన వాళ్ళు బ్యాచ్ అట్లా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. వీళ్ళకు ఉండే నాలెడ్జ్ని బట్టి ఆ స్టాండర్డ్లో టీచ్ చేయమని చెప్తారు. దానివల్ల మీకు ఓవరాల్గా ఫర్దర్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఒక ఆశయం ఒకటే, ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి. పర్టికులర్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్లో కూడా మహిళలు రావాలి, వాళ్ళలో కూడా మెఫ్మా డ్వాక్రా మహిళలు రావాలి ఉంది. దానికి ఇది ఒక పునాది, ఇది బిగినింగే. ఒక 1000 మందికి యాక్చువల్గా ఇలాంటి నెల్లూరులో 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మాట తప్పను. దానివల్ల రీఓపెన్ చేస్తాను. ఎలక్షన్ ఉందే నేను చెప్పాను, దానివల్ల రీఓపెన్ చేస్తాను. హై స్టాండర్డ్లో ఈ నారాయణ ఈ స్కూల్ స్టాండర్డ్ కంటే కూడా హై స్టాండర్డ్లో దాన్ని చేయడానికి నిర్ణయించుకొని ఆ బిల్డింగ్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. అయితే ఆ రోజు నేనేం చెప్పానంటే ఎలక్షన్ ముందు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీ అన్న పిల్లలు 94,000 ఇల్లు ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ అప్పుడు నెల్లూరు సిటీలో 2,45,000 ఓట్లు ఉంటే 94,000 ఇల్లు ఉన్నాయి. 84,000 ఇల్లు నేను డోర్ టు డోర్ 6 నెలలు తిరిగాను. ప్రతి ఇంటికి పోయాను. 10,000 ఇళ్ళే నేను తిరగలేకపోయింది, ఎందుకంటే ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తాం. 84,000 ఇల్లు తిరిగినప్పుడు నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఎలా సఫర్ అవుతుంది. పర్టికులర్గా పెన్నా రివర్ కట్ట మీద, సర్రేపల్లి కాలు కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద, కొన్ని స్లమ్స్లో ఈరోజు కూడా ఇంకా తాటాకల గుడిసెలో ఉంటారు చాలామంది. చిన్నది తాటాక గుడిసెలు ఈ రోజులో కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా పూరెస్ట్ ఆఫ్ ది పూరే. చుట్టాలు చుట్టుకుంటున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది రోజు. వీడియో చుడుతున్నారు. ఇళ్లలో పోయి పాసిమని చేసుకుంటున్నారు. నేను మాట్లాడిన వాళ్ళైతే ఒక్కొక్కరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో, ఉదయం 2 ఏళ్లలో చిమ్ముకునే వాళ్ళు చెబుతున్నారు, సాయంకాలం 2 ఏళ్ళలో. ఎంత ఇస్తారామంటే 1000 నుంచి 1500 ఇస్తారు ఒక్కొక్కరికి. 5,000 6,000 కోసం 4 ఏళ్లలో 3 ఏళ్ళలో పనిచేస్తున్నారు. కొంతమందికి తల్లులు లేరు పిల్లలకి, కొంతమందికి తండ్రులు లేరు, కొంతమందికి ఇద్దరు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగి చూశాను. నేను కూడా అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఈయన ముందు ఆయన చదవాలా, నాన్నగారు ఇంట్లో చదివింది. నేను కూడా ఒక వీధి బడిసిలో అరుణాచలంలో చదివాను కాబట్టి నాకు ఆ బాధలని తెలుసు. నేను పెరిగింది తాటాక్ గుడిసెలోనే, ట్యూషన్ స్టార్ట్ చేసిన ఎంఎస్ఐ తాటాక్ గుడిసెలోనే కాబట్టి నాకు ఆ బాధలు ఏం తెలుసు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఏదైనా చేయాలి టిట్కో హౌస్ కట్టింది. నేను చెప్తున్నాను, టిట్కో హౌస్ భారతదేశంలో #1 ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని ఆపర్చునిటీ ఇస్తే, నేను పుట్టి పెరిగింది 8లో పెరిగాను, వర్షాలు వస్తే ఎలా ఇబ్బంది పడ్డా నాకు తెలుసు. కాబట్టి పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా నేను స్టార్ట్ చేస్తాను. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్ణయం చేసేసింది. నేను 7 లక్షలు శాంక్షన్ చేసి మొదలు పెడితే దాదాపు 1,50,000 కంప్లీట్ చేసి ఉంటే దాన్ని అట్టాటి చేసి క్యాన్సిల్ చేశారు. 2,60,000 ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు నేనే కంప్లీట్ చేయబోతున్నాను. కాబట్టి చదువు కూడా నేను కళ్ళతో చూశాను. ఆ పిల్లలు ఆ వ్యవహారం, ఆ చినిగిపోయిన చొక్కాలు, ఆ మాసిపోయిన చొక్కాలు, ఆ పిల్లలు వేసుకున్న డ్రెస్, వారం రోజులు అదే డ్రెస్లు చూశాను. అందుకని ఏదైనా చేయాలని ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశాను. దానికి తగ్గట్టుగానే విఆర్ఐ స్కూల్ని ఒక 15 కోట్ల రూపాయలతో 10 కోట్లు బిల్డింగ్స్ రెనోవేట్ చేస్తున్నాం. 5 కోట్లతో పిల్లలకి ప్లే గ్రౌండ్ రెనోవేట్ చేస్తున్నాం. అయితే దానికి అడ్మిషన్లు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కావాలి. ఎవరు కావాలంటే తల్లులు లేని పిల్లలకి, తండ్రులు లేని పిల్లలకి, గుడిసెల్లో ఉండే పిల్లలకి, పూరి గుడిసెల్లో, తర్వాత చుట్టలు చుట్టుకున్నాడు పిల్లలకి, బీడీలు చుట్టుకున్నాడు పిల్లలకి. అది కేటగిరీ పెట్టి కమిషన్ గారికి చెప్పా. ఇప్పుడే సచివాలయ స్టాఫ్ను కూడా పిలిచి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మీరు కూడా మెఫ్మా అడిగారు కాబట్టి మీరు కూడా చేయాల్సింది ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ని ఐడెంటిఫై చేసి కమిషనర్కి చెప్తే, లేదా సచివాలయ స్టాఫ్ చెప్తే 1,000 మందికి ఇయ్యాలి. నెక్స్ట్ ఇయర్ 1,000 మందికి. ఇంకా డిమాండ్ ఉంటే
5,000 వరకు 6,000 వరకు పెడతాం. వాళ్ళకి ఉదయాన్నే బస్సు పోద్ది, బస్సు ఫ్రీ, పిల్లలు తీసుకొని స్కూల్కి వస్తుంది, స్కూల్లోనే టిఫిన్ పెడతాం. మున్సిపాలిటీ వాళ్ళే బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉదయాన్నే పోతారు పాస్ పని చేసుకోవటానికి, దానికి పిల్లలకి వండి పెట్టడానికి అంత కన్వీనియంట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కూల్లో మున్సిపాలిటీ వాళ్ళు పెడతారు. మధ్యాహ్నం లంచ్ గవర్నమెంట్ లంచ్ ఉంటుంది. సాయంకాలం పిల్లలు కూడా స్కూల్ 3-4 అయిపోతే 6 దాకా అక్కడే ఆడిపించి 6 గంటల దాకా, 6 గంటలకు మళ్ళీ బస్సులు తీసి పెట్టుకోవడం అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు మళ్ళీ పని చేసి ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. ఇవన్నీ సాయంకాలం స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. ఇలా ఒక మంచి స్కూలు నిరుపేదలకి 94,000 ఉంటే ఈ 94,000లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ 1000 ఐడెంటిఫై చేసి అవి చేయమని యాక్చువల్గా సచివాలయ స్టాఫ్కి ఇప్పుడే చెప్పారు, కార్పొరేటర్లు చెప్పారు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్పాను, కమిషనర్ గారికి చెప్పారు. రేపు శనివారం లోపల లిస్టు ఫైనలైజ్ చేస్తే మళ్ళీ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీలు వేసి వార్డు వైజ్ అవి కరెక్టా కాదా అని చేస్తాం. దానికి మీరు కూడా సపోర్ట్ చేయాల్సి కోరుకుంటూ ఒక మంచి ప్రోగ్రామ్ని, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఈ యొక్క టీం మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరందరూ మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ షాపులు బిగినింగ్ మీరు, ఈ షాపులతో మీరు పెద్ద పెద్ద షాపులు నెల్లూరు టౌన్లో పెట్టుకోవాలి. నెల్లూరు టౌన్లో ఎలా అయితే విమల్ జంక్షన్ ఉండాయో అలాంటి వాటికి పోవాలని ఆలోచన పెట్టుకోండి. ఒక ఆలోచన పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ కావచ్చు. ఎవరైనా అంతే, ఎవరైనా ఈరోజు టాప్ పీపుల్ ఎవరు తీసుకున్నా కింద స్థాయి నుంచి వచ్చినాడే. అయితే దానికి తగిన శ్రమ చేయాలి. మరి ఈ మధ్య నేను హైదరాబాద్లో అలీ పని రమాదేవి ఆమె బాగా చేస్తుంది. హైదరాబాద్ నుంచి చూసేసాం రోజంతా ఆమె ఏమేం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం చేయించింది పేదలు. విజయవాడ కూడా ఉందంట, అది కూడా చూడబోతున్నాను. ఎందుకు చూస్తాను, నేను నేర్చుకుంటున్నా. నేను కూడా అంతకుముందు నాకు ఒక విషయం ఉంది, నాకు ఒక విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుట్టు మిషన్లు గతంలో మన శాంక్షన్ ఏంటి 540 శాంక్షన్ ఏంటి. దానికంటే కూడా ఆమెతో మాట్లాడితే ఆమె ఏం చెప్పిందంటే, నేను పోయాను 1 డే శాట్ ఇన్ దే ఆఫీస్ అన్నాడు, కంపెనీ మొత్తం చూశాను. ఆమెం చెప్పిందంటే, పాత రోజుల్లాగా వద్దు సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క షాపు లేదంటే ఒక్కొక్క ఇది పెట్టించొద్దు, ఒక 10 మంది గ్రూప్ కలిసి పెద్దది పెట్టించండి. లేటెస్ట్ మిషనరీస్ వచ్చినాయి, లేటెస్ట్ మిషనరీస్ పెట్టించండి. వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఎంబ్రాయిడరీ చూశారు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే ఒక 500 మంది పనిచేసేది ఒక 50 మంది అయిపోతుంది. అంటే గుడ్డు చాకరీ చేయబడలేదు అంతా. అంటే తెల్లవారి నుంచి రాత్రి దాకా చేయబడి ఒక 8 గంటలు 10 గంటలు కష్టపడితే మంచి ఇన్కమ్ వస్తుందని అవి చూపించి నేను ఎక్స్పీరియన్స్ చూపించింది. ఆమె అనుభవం మొత్తం యాక్చువల్గా డిస్కస్ చేశాను. నేను కూడా యాక్చువల్గా ఎంఎస్ఎంఈ నెల్లూరులో పెట్టాలని, ముఖ్యమంత్రి గారు అయితే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎంఎస్ఎంఈ చేసేయండి అన్నారు. అది 138 ఎకరాలేమో, దేశంలోనే ఒక పెద్ద ఎంఎస్ఎంఈ ఉంది. ఒక 25,000 నుంచి ఒక 30-40 మందికి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకుంటారన్నారు. ఆ డైరెక్షన్ వస్తారు. అయితే షుగర్ ఫ్యాక్టరీకి గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత డబ్బులు కట్టాలి. అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేస్తానది. ఒక 29 కోట్లు ఒకటి, ఇంకొక 15 కోట్లతో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి అది ఇచ్చేస్తున్న ల్యాండ్. దాంట్లో ఎంఎస్ఎంఈ దాదాపు ఒక 25,000 నుంచి 40,000 మంది నెల్లూరు జిల్లాలో ఉండేవాళ్ళకి చక్కగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేట్టుగా. అది కొద్దిగా టైం పడుతుంది, ఎంత ఓవర్ నైట్ అయ్యి కాదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏం చేయబోతున్నాం అనే దానికి మీకు అందరికీ ఒక అవగాహనకి చెప్తున్నాను. అల్టిమేట్గా ఈ కార్యక్రమం, ఈ యొక్క వర్క్షాప్ని సక్సెస్ఫుల్గా చేసిన అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 14-19లో పబ్లిక్ సమస్యలు ఏమన్నా ఉంటే పురసేవ అనే ఒక యాప్ ఉండేది.
ఎవరైనా రోడ్లో పోతా ఒక దగ్గర వాటర్ లీక్ అవుతుంటే ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా అధికారులకు వస్తుంది. అధికారులు పనిచేసి మళ్ళీ వాడు ఫోటో కొట్టి మళ్ళీ యాప్లో పెడితే మీకు వస్తుంది. దాన్ని ఇప్పుడు మన మిత్రగా మార్చారు. మన మిత్ర ఇప్పుడే చూశాను. మన మిత్ర స్టార్ట్ అయిన తర్వాత 35 మంది కంప్లైంట్స్ పెట్టారు. అందులో మున్సిపాలిటీ వాడు 30 కంప్లీట్ చేశారు. ఒక 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా ఇవాళ రేపు పూర్తి చేస్తాం. సో ఈ మన మిత్ర అనే యాప్లో మన మిత్ర ఏ సమస్య అయినా, పబ్లిక్ సమస్య, రోడ్ అయినా, డ్రైన్ అయినా, వాటర్ అయినా, పార్కులు అయినా, లైట్స్ అయినా, స్టామ్ వాటర్ అయినా, సివరేజ్ వాటర్ అయినా, పబ్లిక్ సమస్యలు ఏదన్నా, వాటర్ లీకేజ్ అన్నా మీరు సెల్ నుంచి ఒక ఫోటో తీసి ఆ మన మిత్రులు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అధికారులకు పోతుంది. అధికారులు ఆటోమేటిక్ చేస్తుంది. ఎందుకంటే ఆఫీసు చుట్టూ తిరగబడలేము. ఆఫీసు చుట్టూ తిరిగి పని చేయించుకునే రోజులు పోవాలి. దానికని స్టేట్ మొత్తానికి మన మిత్ర ఇచ్చాం. దాన్ని కూడా మీరు యాక్టివ్గా ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా అదృష్టం మన అందరికీ. ఎందుకంటే వీధి వ్యాపారం మన రాష్ట్రం మొత్తం మీద 4.5 లక్షల మంది వీధి వ్యాపారం గుర్తించాము. మొట్టమొదటి చేసేటువంటి మార్పు తీసుకురావడం అయితే మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి చెల్లింది. సో మనందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ యంగ్ ఎంటర్ప్రైనర్స్ ని ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ చేయడానికి మీ క్లాప్స్ తో ఎంకరేజ్ చేయవలసిగా కోరుకుంటున్నాము. ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్. మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు చాలా పేదరికంగా ఉండి మనం ఈరోజు తీసుకున్నటువంటి టీ షర్ట్ వేసుకుంటాండి. మన గౌరవ మంత్రివర్గ దగ్గర ఫోటో తీసుకుందాం. మనం ఇదే గుర్తుగా పెట్టుకుందాం. మన షాప్ లో ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ ఫోటోనే పెట్టుకుందాం. అందరూ ఒకసారి బ్లేజర్లు వేసుకోండి. సార్ వెయిట్ సార్. ఓకే సార్. రైట్ సార్. మేడం బ్యాక్ రావాలి. మేడం బైక్ ఆన్ చేయండి మేడం. ఆనందల విశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్న ఉద్దేశంలో ఇది మంత్రి గారు ఇచ్చిన మంచి ఆలోచన. దయచేసి వస్తే వెంటనే 1000 మంది మహిళలకి వ్యాపారాలు చేసుకునేదానికి ఏర్పాటు చేస్తానని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టిస్తాము, లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. 1000 మంది మహిళలకి చేస్తానని చెప్పాను. ఆ నేపథ్యంలో అటు పీడీ గారికి, మెప్మా పీడీ గారితోనూ, మెప్మా ఎండి గారితోనూ, మున్సిపల్ కమిషనర్తోనూ వీళ్ళందరితో యాక్చువల్గా నేను డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో 163 మందికి ఏర్పాటు చేసే విధంగా జరిగింది. 167 మందికి షాప్స్ ఏర్పాటు చేశారు. మెప్మా మహిళలు, నెల్లూరు సిటీలో ఉన్న మెప్మా మహిళలకి 163 మందికి. వీళ్ళందరూ పేదలు, నిరుపేదలు. అయితే దీనికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తున్నారు, వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తున్నారు, కొంత సబ్సిడీ ఇస్తున్నారు, సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి అంటే షాపులు పెట్టించడం ఒకటే, లోన్ ఇప్పించడం ఒకటే కాదు, వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో పీడీ గారు గత 3 రోజుల నుంచి ఎవరికైతే షాప్స్ అలాట్ అయినాయో వాళ్ళందరికీ చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లో ఈరోజు తీసుకుంటే మనకు అడిషనల్ మిషన్ డైరెక్టర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా స్టేట్ మిషన్ మేనేజర్ శ్రీనివాసులు గారు, తర్వాత ఏపీఎస్పీసీఎల్ విజయ్ గారు, తర్వాత కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ గారు, తర్వాత మెప్మా పీడీ గారు,
అదేవిధంగా స్టేట్ అయిన సుధీర్ కుమార్ గారు, వీళ్ళందరూ పాల్గొని గత 3 days నుంచి వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎంటర్‌ప్రెన్యూర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ అరేంజ్ చేశారు. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, ప్రత్యేకంగా మహిళలు, ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ 1 బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. బహుశా నెక్స్ట్ మంత్లో దీన్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాం. ట్రైనింగ్ చాలా చక్కగా ఇచ్చారు. నేను ఇప్పుడే అడిగాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది డిగ్రీ చదువుకున్నారంటే, డిగ్రీ చదువుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఒక 20 మంది ఉన్నారు. 10th క్లాస్ ఎంత అంటే 30 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 10th కంటే తక్కువ. అసలు చదవని వాళ్ళు కూడా ఒక 5-6 మంది ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ చెప్పాను, ఈరోజు అందరూ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. సెల్ ఫోన్లో ఉన్న ప్రతి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అయితే కొంత బేసిక్స్ కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటారు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్లు ఈరోజు వాళ్ళు సొంతగా ఇంటర్నెట్లోకి పోయి అనేక సక్సెస్ఫుల్ బిజినెస్లు చూస్తారు, అనేక ఫెయిల్యూర్ బిజినెస్ చూడొచ్చు, సక్సెస్ఫుల్ జాబ్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్, ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏంది. ఇప్పుడు ఐఎస్పి తీసుకుంటే హైదరాబాద్లో ఉండే ఐఎస్పి కానీ ఎనీ బిజినెస్ ఇన్స్టిట్యూషన్లో నేర్పించేది ఏంటంటే సక్సెస్ఫుల్ అయిన కేసుల్ని చెప్తారు. ఈ బిజినెస్ ఈ వ్యక్తి ఎందుకు సక్సెస్ అయ్యాడు. ఫెయిల్యూర్ అయిన కేసులు కూడా చెప్తారు, ఈ వ్యక్తి ఈ బిజినెస్ ఫెయిల్ కావడానికి ఎందుకు అయ్యాడు. అదే బిజినెస్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏం లేదు, సక్సెస్ అయిన వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని చూపిస్తారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చూపించి ఆ తప్పులు మీరు చేయొద్దని చెప్తారు. కమిషనర్ గారికి, పీడీ గారికి చెప్పాను, వీళ్ళల్లో ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లిస్టు తయారు చేస్తే రేపు బుధవారం నుంచి వాళ్ళకి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీగా ఒక 1 month రోజు 2 గంటలు ట్రైనింగ్ ఇస్తారు. రోజు 2 గంటలు 3 గంటలు డిజైన్ చేసి బేసిక్స్ ఇస్తారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదిస్తున్నారో ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని, మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలే కాదు పెద్ద వ్యాపారాలు చేయాలని, దాంట్లో ఒక పునాదిగా ఈరోజు పేద నిరుపేదలకి, మహిళలకి, మెఫ్మా మహిళలకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆయన విజన్ ఏముందో ఆ విజన్ ప్రకారం మేమందరం పోతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.